అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు బీజేపీ నాయకులు విష్ణు కుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన బాబు గారిని అసెంబ్లీ సాక్షిగా పొగడతలతో ఉంచెత్తాలని, మనకు మరొక నర్తనశాల సినిమా చూపించాలని, ఉత్తర కుమారుని ఎలాగైతే నర్తనశాలలో పొగుడతారో అలాగా బాబు గారిని పొగడతలతో ముంచెత్తితే బాబు గారు కూడా ఎలా సిగ్గుపడతారో అన్ని విషయాలు మనం చూద్దాం. అలాగే ముందుగా నర్తనశాలలోని ఆ ఉత్తర కుమారుని యొక్క క్లిప్పింగ్స్ ఒకసారి చూసాక అసలు విషయంలోకి వెళదాం. సురుచిరాకార రణధీర శూర వీర లక్ష్మణ కుమార సుకుమార అభిమన్యుని జన్మ కన్నా శుభమైనది మీదు జన్మ. విష్ణు కుమార్ రాజు గారు, మీరు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి కూడా బాబు గారు మీకు తెలుసని నాకు తెలుసు. ఆయన గురించి తెలిసిన విషయాలన్నీ మన ప్రేక్షకులందరితోటి మీరు పంచుకోండి, మీరు మొదలు పెట్టండి. ఎంతమందికి ఆయన గురించో ఆయనతోటి సాంగత్యం ఉందో, సన్నిహిత్వం ఉందో నాకు తెలియదు కానీ అధ్యక్ష, నాకు మాత్రం 40 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. నిజమే అధ్యక్ష, నేను జోక్ అనుకుంటున్నాను అధ్యక్ష. సినిమాటోగ్రఫీ మంత్రి గారంటే గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. సో అప్పటి నుంచి కూడా వారిని ఫాలో చేస్తున్నాం అధ్యక్ష. అయితే రాజు గారు, బాబు గారు మీకు 40 సంవత్సరాల నుంచి తెలిస్తే అప్పటి నుంచి పొగడడం మొదలు పెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది. ఇక మొదలు పెట్టండి మీ పొగడతలు. అప్పుడు ఆయన బెల్ బాటమ్స్ వేసేవారు అధ్యక్ష, మీకు గుర్తుంటుంది బెల్ బాటమ్ అధ్యక్ష. అధ్యక్ష, శోభన్ బాబు గారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష. చాలా మంచి స్మార్ట్ గా ఉండేవారు అధ్యక్ష. అంటే ఇప్పుడేం స్మార్ట్ గా లేరని అంటలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంకా స్మార్ట్ ఉన్నారు అధ్యక్ష. మీకు తెలియదు ఒకటి అధ్యక్ష, ఏంటి సార్ అది? చాలా మంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన. చాలా మంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన. మాకు తెలుసులేరా. లేకపోతే ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష? మన వాస్తవం అధ్యక్ష. రాజు గారు, మీరు చెప్పింది నిజమే. ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు ఎలాగొచ్చాయని ప్రజలే కాదు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. బాబు గారు సకల కళా వల్లభన్. ఆయనకు రాని విద్యలంటూ లేవు. గజకన్న గోకన్న విద్యలతో పాటు అందరినీ భూస్థాపితం చేయడం కూడా తెలుసు. ఇక మీ సొల్లాపి మీరు వెళ్ళండి. బాబు గారు, ఇకపోతే మోడీ గారికి సంస్కారం ఉందా లేదా చెప్పండి. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. బాబు గారు, మోడీ గారికి పెళ్ళయిందా లేదా, ఆయన భార్య ఎక్కడుందా, అన్ని విషయాలు మీకు తెలుసట కదా, ఆ విషయాలు కూడా మాకు చెప్పండి. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? బాబు గారు, మీరు చెప్పింది నిజమే. భార్యను చూడని వాడు దేశాన్ని ఏం చూస్తాడు? నిజమే మీరు చెప్పింది. మరి మీరు సిగ్గు లజ్జ అన్నిటికీ పెట్టి మోడీ గారి సంఖ్యకి తిరుగుతూ మోడీ గారంత ఉత్తమ పురుషుడు లేడని, ఆయనకు మించిన మేధావి లేడని ఎన్నెన్నో సొల్లు కబుర్లు చెప్పారు కదా. మరి ఈ మధ్య ప్రధానమంత్రి నేనేదో వాచ్యమ్యాన్ అంటాడు. ఈయన వాచ్యమ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. మీరు డైలీ అన్నమే తింటున్నారా లేకపోతే ఇంకేదైనా అదేమన్నా తింటున్నారో తెలియదు కానీ అంత కరుడు గట్టిన తీవ్రవాది అయినటువంటి మోడీ గారితోటి చట్టాపట్టాలు వేసుకుని సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి ఎలా తిరుగుతున్నామని ప్రజలందరూ అడుగుతున్నారు. బాబు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు. మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. బాబు గారు, మీరు పూర్తిగా సిగ్గు లజ్జ విడిచిపెట్టేశారని అందరికీ అర్థమవుతుంది. విష్ణు కుమార్ రాజు గారు వచ్చారు, ఆయన ఏదో చెప్తారు, చెప్పండి. ఈ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందా 5%? వాట్ ఈస్ దిస్ 5%? రాజు గారు, మీరు చెప్పింది నిజమే. మీకు 1% కూడా ప్రజల్లో ఓటింగ్ లేదు. మీరందరూ కూడా ఈవీఎంస్ ను ట్యాంపరింగ్ చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. రాజు గారు, దిస్ ఇస్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్
and I appeal all the leaders. రాజుగారు తెలుగు సొల్లు అయిపోయింది, ఇంగ్లీష్ సొల్లు మొదలు పెట్టారు. ఇక మీ ఇంగ్లీష్ సొల్లు కూడా ఆపేసి మీరు ఇంటికి వెళ్ళి చేకగా దుప్పటి కప్పుకొని పడుకోండి. బాబు గారు వచ్చారు, మోడీ గారి గురించి ఇంకా ఎన్నో విషయాలు చెబుతారట. చెప్పండి సార్. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నాకు కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి. బాబు గారు, మోడీ గారికి సిగ్గు లజ్జ ఉందో నాకు తెలియదు, కానీ నీకు మాత్రము సిగ్గు లజ్జ మానము అభిమానం అనేవి నీ డిక్షనరీలో లేవని ప్రజలందరూ తెలుసుకున్నారు. నువ్వు ఏ రోజుకు ఎలా రంగులు మారుస్తావో ఆ భగవంతుడికే తెలియదు. నీ అంత నైవంచకుడు ఈ రాజకీయవేత్తలలో ఎవరూ లేరు. నా వయసు దాదాపుగా 63 సంవత్సరాలు. ఎంతో మందిని చూశాను, కానీ నీ అంత నీచమైన రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. ఇదండి విషయము. మన బాబు గారికి పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందరికీ నమస్కారము. బాయ్.